బొద్దింకలకి మోదీ సరెండర్ అయిపోయారా అనే అంశానికి సంబంధించి కూడా మీరు కొన్ని మీ వ్యాఖ్యలు చేశారు. సో ఫస్ట్ ఇప్పుడు ఇవాళ జూలై 25వ తేదీన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇవాళ 31వ తేదీ మనం ఈ రికార్డ్ చేసే రోజు. జూలై 19వ తేదీ వరకు కూడా పరిస్థితి కంట్రోల్లోనే ఉంది. సరిగ్గా నెల రోజులు బొద్దింకలు ఉద్యమం చేశాయి జంతర్ మంతర్ దగ్గర. అసలు 200 మంది 300 మందికి మించి జనాలు కూడా లేరు అప్పటికి. జూలై 19వ తేదీ నుంచి 20వ తేదీకి వచ్చేసరికి ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. 19వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య విపరీతంగా ఒత్తిడి బిల్డ్ అయింది. సరిగ్గా 6 రోజుల్లోనే విపరీతమైన ఒత్తిడి బిల్డ్ అయింది. సిజేపీ ఎవరైతే వాళ్ళు చేసినటువంటి డిమాండ్లు అన్నింటినీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒప్పుకుంది. అండ్ ఒప్పుకోవడమే కాదు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కొత్త చట్టము అనేక అంశాలు వచ్చేసాయి. సరే, ఒప్పుకున్నవన్నీ నెరవేరుతున్నాయా డిస్కస్ చేద్దాం మనం ఈ డిస్కషన్లో. బట్ వేరాస్ ఫస్ట్ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ల నుంచి టేక్ అవేస్ ఏంటి, ఏం నేర్చుకోవాలి, లెసన్స్ ఏంటి దీని నుంచి, జాతీయవాదులకు లెసన్స్ ఏంటి, మోదీ ప్రభుత్వానికి లెసన్స్ ఏంటి, ఓవరాల్గా ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే మేజర్ టేక్ అవేస్ ఏంటి? ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సాయి గారు, ఎందుకంటే ఇంగ్లీష్లో అంటారు హైండ్ సైట్ ఇస్ అన్ అడ్వాన్స్ సైన్స్ అని. అంతా అయిపోయినాక మీకు అడ్వైజ్ చేయడానికి చాలామంది వస్తారు, అట్లా చేస్తే బాగుంటుండేది, ఇట్లా చేస్తే బాగుంటుండే అని. అప్పుడు ఎక్కడ ఉన్నారా అని అడగాలి వీళ్ళ దగ్గర. కరెక్ట్. అదే ఈ కేసులో కూడా జరిగింది. మీరు కానీ, నేను కానీ, అమిత్ షా గారు కానీ, మోదీ గారు కానీ, ఇంకెవరైనా కానివ్వండి, వీ డిడ్ నాట్ యాంటిసిపేట్ మెనీ థింగ్స్. కానీ యాంటిసిపేట్ చేయాల్సి ఉండే కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ దేర్. నేను దాని గురించి మాట్లాడతాను. ఇంగ్లీష్లో అంటారు చూడండి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. అది ముందే చేసేస్తే అయిపోతుండే అనుకుంటా. మీరు చెప్పినట్లు పార్లమెంట్ సెషన్ వస్తుందని తెలుసు వీళ్ళకి. ఓకే, దాంట్లో పార్లమెంట్ సెషన్ ఇది కొనసాగుతుంది. మనకి ఎప్పుడు తెలుసు, ఇప్పుడు కాదు, ముంగటి నుంచే పార్లమెంట్ సెషన్ మొదలయ్యేప్పుడు ఎవడో ఒకరు ప్రొసెషన్ తీస్తారు, ఎవరో ఒకరు ధర్నా చేస్తారు, అన్నీ నడుస్తూనే ఉంటుంది పార్లమెంట్ సెషన్ టైంలో. పార్లమెంట్ బయట, పార్లమెంట్ లోపల మొత్తం ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. రాహుల్ గాంధీ దానికన్నా ముందు ఒక వారం ముందు మాయమైపోతాడు. సడన్గా పార్లమెంట్ సెషన్ మొదలయ్యి ఒక రోజు ముందు రిటర్న్ వచ్చేస్తారు. దాని తర్వాత పెద్ద గొడవ జరుగుతుంది, పార్లమెంట్లో వాకౌట్, పార్లమెంట్ ఫస్ట్ 5 days నడవదు. ఇది లాస్ట్ సెషన్లో కూడా జరిగింది, దానికన్నా ముందున్న సెషన్లో కూడా జరిగింది. ఈసారి వాళ్ళకి ఒక అడిషనల్ వెపన్ ఏముండే అంటే మీరు చెప్పినట్టు ఈ సిజేపీ వాళ్ళ ప్రొటెస్ట్. అక్కడ మన అందరు తెలిసింది, మీరు చెప్పినట్లు అక్కడ 20 మంది 30 మంది ఉన్నాయి. ఈవెన్ వాంగ్చుక్ ఫాస్ట్ మొదలు పెట్టినప్పుడు కూడా అక్కడ 50 మంది కన్నా ఎక్కువ లేరు ఆ సెషన్లో అక్కడ. కానీ దాని తర్వాత ఈ పార్లమెంట్ మార్చ్కి పిలిపించినప్పుడు అని అందరికీ తెలిసిందే, దే హ్యాడ్ ఆర్గనైజ్డ్ పీపుల్. మనం పబ్లిక్ మీటింగ్లో చూస్తాం సాయి గారు, పొలిటీషియన్స్ పబ్లిక్ మీటింగ్లో ముందే లీడర్ని అందరిని కూర్చోబెట్టుకొని టార్గెట్ ఇస్తారు. అరే, నీ ఏరియా నుంచి 50,000 మందిని తీసుకురావాలంట, నీ దగ్గర నుంచి 10,000 మందిని తీసుకురావాలంట. ఎట్లా తీసుకొస్తావు? బస్సులు కావాలి సార్ అంటే, బస్సులు అరేంజ్ చేయరా, నువ్వు బస్సులు అరేంజ్ చేయి అంటాడు. నువ్వు ట్యాక్సీలు అరేంజ్ చేయి, నువ్వు ట్రక్కులు అరేంజ్ చేయి, లారీలు అరేంజ్ చేయి, అన్నీ అరేంజ్మెంట్ చేసి ఒక 2 లక్షల మందిని ర్యాలీకి తీసుకొస్తారు. ఇది వీళ్ళు కూడా చేశారు సాయి గారు. ఎక్సెప్ట్ దట్ ఈ వచ్చిన వాళ్ళంతా వాళ్ళ ఖర్చు మీద వచ్చి ఉంటారు మోస్ట్లీ. ఎందుకంటే వీళ్ళు పాకెట్ నుంచి ఖర్చు పెట్టే నాకు అనిపించట్లేదు. కరెక్ట్. సో మచ్ సో దట్ మెట్రో స్టేషన్స్ బంద్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? వీళ్ళు అక్కడ దిగి మెట్రోలో కూడా కేయాస్ క్రియేట్ చేశారు. టికెట్లు తీసుకోకుండా మెట్రో గేట్లు దుంకి బయటకు వచ్చిన కేసెస్ జరిగింది. దానికోసం మెట్రో స్టేషన్సే క్లోజ్ చేసి పడేశారు వాళ్ళు. దాంతో ఎవరికి ప్రాబ్లం అయింది సాయి గారు? ఢిల్లీలో ఉన్న ప్రజలకి ప్రాబ్లం అయింది. రోజు ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళకి 1/2 hour to 1 hour to 2 hours డిలే అయింది అనమాట ఆ రోజు. సో ఎవరికి తిడతారు వాళ్ళు? గవర్నమెంట్ తిడతారు. గవర్నమెంట్ ఏం చేశారు? గవర్నమెంట్ అయితే యాంటిసిపేట్ చేయలేదన్నమాట. సో ఫస్ట్ మనం ఒక రివ్యూ లాగా చూసుకుంటే వాట్ ఆర్ ద లెసన్స్ ఫ్రమ్ జంతర్ మంతర్ అని నేను కూడా ఒక చిన్న నోట్ లాగా రాశాను అనమాట. దాని గురించి చెప్పండి. ఛానల్లో మాట్లాడాను కూడా చాలా మటుకు. మనం ఎప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఒక ప్రాబ్లం వచ్చే ముందు, మన మాన్సూన్ స్టార్ట్ అయ్యే ముందు మన జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తారు? నాలాలు డీసిల్ట్ చేస్తారు. అది పెద్ద ఒక ఫ్రాడ్లే, అది సపరేట్ స్టోరీ అది. కానీ చెప్తారు, నేను ఇన్ని నాలాలు ఇన్ని డీసిల్ట్ చేసాం, ఇన్ని టన్స్ వేస్ట్ తీసుకొచ్చాం, ఇప్పుడు వర్షం పడగా నీళ్ళు ఇట్లా సముద్రంలాగా అక్కడికి వెళ్ళిపోతుంది, రివర్ లాగా వెళ్ళి సముద్రంలో పడిపోతుంది అని చెప్పి పెద్ద హంగామా చేస్తారు, ఇక్కడ మూసీలు వెళ్ళిపోతుందని. కానీ మనకు అందరు తెలిసింది తర్వాత అదే స్టోరీ ఉంటుంది, రోడ్లంతా నీళ్ళు అయిపోతుందని. కానీ ప్రిపేర్డ్నెస్ అంటారు, మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అని. ఇక్కడ మోదీ గవర్నమెంట్ జరిగింది ఏంటంటే, ఒక టైంలో ప్రమోద్ మహాజన్ లాంటి వాళ్ళు ఉన్నారు పార్టీలో, ట్రబుల్ షూటర్స్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు పంపిస్తే సార్ట్అవుట్ చేసుకుని వచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ దగ్గర అట్లాంటి ట్రబుల్ షూటర్స్ లేరు. ఒక టైంలో పీయూష్ గోయల్ వాజ్ ఎ గుడ్ ట్రబుల్ షూటర్. బట్ ఆయన కూడా క్యాబినెట్లో వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా రావట్లేదు, ఎక్కువ బయటకు వచ్చి మాట్లాడడం అది చేయట్లేదు. ట్రబుల్ షూటింగ్కి బీజేపీ దగ్గర ఎవరు సీనియర్ లీడర్ లేరు. మీరు అన్నిటికీ మోదీ గారు వెళ్ళి మాట్లాడాలి, అన్నిటికీ అమిత్ షా గారు వెళ్ళి మాట్లాడాలంటే కాదు. సో ఈసారి వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు. ఎవరు? జేపీ నడ్డా గారు, ఆయన హెల్త్ మినిస్టర్ ఒకటి, అండ్ సెకండ్ బికాస్ సోనం వాంగ్చుక్ ఫాస్ట్ నడుస్తుంది. రెండవది డాక్టర్ జితేంద్ర సింగ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కోఆర్డినేషన్ కోసం అనమాట.
కానీ జరగాల్సి ఏముండే అంటే యాక్చువల్లీ దర్ షుడ్ బీన్ ఎ యంగ్ లీడర్ హూ షుడ్ హ్యాండిల్ ఇట్. ఐఎమ్ నాట్ సెయింగ్ తేజస్వి సూర్యను పంపించాలని, ఈ ఈజ్ నాట్ దాట్ ఎక్స్పీరియన్స్డ్ అని, కానీ స్లైట్లీ యంగ్ ఒక మినిస్టర్ ఎవరైనా ఉంటే ఆయన అనురాగ్ ఠాకూర్ అంటారు, హిందీ మాట్లాడతారు, ఈ కూడా బిన్ సెంట్, వాళ్ళని పంపించి మినిస్టీరియల్ లెవెల్ నుంచి ఒక మనిషి అంతే, మిగతా అందరూ యంగ్స్టర్స్ ఉండాలంటే డామినేషన్ ఉంటుంది. సాయి గారు ఎప్పుడైనా నెగోసియేషన్లో మీరు ఇద్దరు ఉంటే నేను నలుగురు కూర్చుంటే నాకు న్యూమరికల్ పవర్ ఒకటి ఉంది నెగోసియేషన్లో. అది మీరు చాలా బుక్స్ ఉన్నాయి, గేమ్ థియరీ చదివితే కూడా దాంట్లో కూడా ఉంటుంది మీకు, దట్ హౌ డు యూ ప్రొజెక్ట్ పవర్ అన్నమాట. ఓకే, సో అదే ఒకటి పెద్ద తప్పు చేశారు వీళ్ళు, సెలెక్షన్ ఆఫ్ ద పీపుల్. కమ్యూనికేషన్ చేసేటవాళ్ళు ఇప్పుడున్న టెలివిజన్ ఎరాలో వాజ్పేయి గారు ఫ్లాప్ అవుతుండే, మే బోల్ రహా హూ అని చెప్పేసి వాజ్పేయి గారు ఆగిపోతారు మళ్ళీ ఒక 2 నిమిషాలకి. ఇప్పుడు నడవదు అది, యూ హ్యావ్ టు స్పీక్ ఆన్ ద గో. మూడవది, వీళ్ళు కమ్యూనికేషన్ వెహికల్స్ యాంటిసిపేట్ చేయలేదు. మోదీ గారు ట్విట్టర్లో చాలా పాపులర్ యాజ్ యూజువల్, బికాజ్ ఆయనకి ఏం చెప్తారు, వరల్డ్ లీడర్స్ అందరు ట్విట్టర్లోనే ఉంటారు మోస్ట్లీ, ఎక్సెప్ట్ ట్రంప్ వాజ్ గాన్ టు ఓన్ వెహికల్ ట్రూత్ సోషల్. మిగతా అందరి వాళ్ళకి యూట్యూబ్ ఎక్కువ యాక్సెస్ లేదు, వాళ్ళు పబ్లిసైజ్ చేయరు. దాని తర్వాత దే యూజ్ ఓన్లీ ట్విట్టర్ మ్యాక్సిమం. ఇక్కడే జరిగిందంటే ఇప్పుడు మనం చూసే యంగ్స్టర్స్ అందరూ ఇన్స్టాగ్రామ్లో ఉంటారు. దీని గురించి మనం చాలా మాట్లాడాం, నేను కూడా లెక్చర్స్కి వెళ్తున్నా, ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎప్పుడున్న యంగ్స్టర్స్ అటెన్షన్ స్పాన్ 30 సెకండ్లు, వాళ్ళు దానికన్నా ఎక్కువ స్పాన్ వాళ్ళకి లేదు. మీరు ఏ పేరెంట్నైనా అడగండి హూ హ్యావ్ గాట్ 17, 18, 19 year olds ఇంట్లో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళు మాట్లాడుతున్న ఒక పద్ధతి చాలా మనకు డిస్టర్బింగ్ అనిపిస్తుంది. మీరు అడిగారు అనుకోండి, అరే ఏం జరిగిందిరా కాలేజ్ లేవాలంటే ఏం లే ఇట్లా మాట్లాడతారు. సో యూ విల్ థింక్ వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నాడు వీడని చెప్పేసి. అమ్మాయి కూడా అంతే, వాళ్ళు డిన్నర్ తీసుకొని రూమ్ లోపలికి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ ద ఆడియన్స్ వీఆర్ డీలింగ్. దే వాంట్ ప్రైవసీ అండ్ ప్లస్ వాళ్ళది యాటిట్యూడ్ ఏంటంటే యు ఆర్ ఓల్డ్, ఓకే యు ఆర్ ఓల్డ్, మీకు తెలియదు ఇదంతా, ఇప్పుడున్న జనరేషన్ మీకు తెలియదు, యూ డోంట్ నో హౌ దే వర్క్. కాలేజ్లో కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇఫ్ యూ సీ అన్ ఎల్డర్లీ లెక్చరర్, వాళ్ళతో ఎట్లా డీల్ చేస్తారో అండ్ మిడిల్ ఏజ్ లెక్చరర్తో ఎట్లా డీల్ చేస్తారో చాలా డిఫరెన్స్ ఉంది. సాయి గారు ఆయనకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ ద వే దే బిహేవ్ విత్ దెమ్ అన్లెస్ యూఆర్ అ గ్రేట్ మోటివేటర్. ఓకే, ఇది థర్డ్. అప్పుడు మోదీ గారు దాన్ని ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. అఫ్కోర్స్ కొంచెం లేట్ అయిపోయింది అనుకుంటాను నేను, ఆయన బహుశా అది ఒక వారం ముందు చేస్తే బాగుంటుండే, విచ్ ఇస్ బేసిక్లీ దట్ ఎగ్జామ్ రిఫార్మ్స్ అనౌన్స్ చేయడానికి మోదీ గారు ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో చేశారు విత్ ద కెమెరా పుట్ అట్ రెగ్యులర్ యాంగిల్. మనం ఎప్పుడు చేస్తున్న తప్పులు మోదీ గారు కూడా చేశారు, కావాలని చేస్తుంటారు బహుశా. దట్ అయినా ఫేస్ ఇట్లా కొంచెం ఆడ్ అనిపిస్తుంది కావాలంటే. సో మనం కూడా చేస్తాం అది, లేకుండా ఆయన రెగ్యులర్ కెమెరా పెట్టారు అనుకోండి, దూరదర్శన్ వాళ్ళు అక్కడే ఉంటారు. ఆయన ఫోన్లో తీయమంటే రికార్డ్ చేసేవాళ్ళు ఎవరో చాలా మంది ఉన్నారు. అదే అది కావాలని ఆయన చేశారు. విత్ వెరీ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, అంత పెద్ద సెటప్ కాకుండా ఒక వీడియో రికార్డ్ చేశారు. 340 million వ్యూస్ యాజ్ ఆఫ్ యెస్టర్డే, వరల్డ్ రికార్డ్ అది. దాంట్లో నేను వెళ్ళి ఒక 10 మంది 20 మందిని చెక్ చేశాను, వాళ్ళ ప్రొఫైల్స్, లైక్ చేసిన ప్రొఫైల్స్ కానీ మిగతా కామెంట్ కొట్టిన ప్రొఫైల్స్. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ యంగ్స్టర్స్. ఓకే, సో మనం ఒక నార్మల్ నెరేటివ్ బిల్డింగ్లో లూజ్ అయిపోయినామంటే ఎస్ వి లాస్ట్, ద గవర్నమెంట్ లాస్ట్ అ నెరేటివ్ బిల్డింగ్, దాంట్లో డౌట్ లేదు. అఫ్కోర్స్ రీగెయిన్ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి సాయి గారు, లాస్ట్ 3 రోజుల నుంచి నెరేటివ్స్ గవర్నమెంట్ నెరేటివ్ నడుస్తుంది. 100%. నేను అదే అంటున్నాను ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గవర్నమెంట్ మీరు వాట్ ఈస్ సౌరవ్ దాస్ టెలింగ్ న్యూ, ఏదో కొత్తదైనా చెప్తున్నాడు, ఏం లేదు. ఇవాళ ఆ అమ్మాయి గురించి, అమ్మాయి మీద FIR వేశారు, ఏది మోదీ గారు అమ్మగారిని తిట్టిన అమ్మాయి మీద వేస్తే ఏమంటున్నాడు, అట్లేమవుతుంది అమ్మగారిని తిడితే ఏమవుతుందంట. సో హిస్ వే ఆఫ్ థింకింగ్ అంటే మీ అమ్మగారిని మీరు తిట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఏం కాదులే అని చెప్పేసి. ఐ వాజ్ ఇన్ ద కరెస్పాండెంట్స్ ప్లేస్, ANI ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నాను, నేను అడుగుతుండే మీ అమ్మగారిని తిడితే ఎట్లా ఉంటుందని. దెన్ హిస్ యాటిట్యూడ్ విల్ చేంజ్, హౌ కెన్ యూ డూ దట్ అని. సో ఒక లాజిక్ ఏంటంటే హీఈస్ లూజింగ్ ద నెరేటివ్. రెండోది, ఇవాళ మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు, సుప్రీంకోర్టు ఏమైనా చెప్పుకోనియండి, వీ విల్ నాట్ ఫాలో ద సుప్రీంకోర్టు. ఐ మీన్ నోబడీస్, ఆయన ఎప్పుడు ఇప్పుడు సీరియస్గా తీసుకుంటలేరు. అప్పుడు అక్కడ ధర్నా నడుస్తున్నప్పుడు, ఫాస్టింగ్ నడుస్తున్నప్పుడు దే షుడ్ టేక్ హిమ్ సీరియస్లీ. చాలా మటుకు సౌరవ్ దాస్ వాజ్ ద ఫేస్ ఆఫ్ ద అజిటేషన్. ఎందుకంటే దీప్కేకి అంత బాగా ఇంగ్లీష్ అంత మాట్లాడలేదు. సో హీ వాజ్ మోర్ ఆఫ్ ద వెరీ 5-star చాక్లెటీ లుక్. ఎవరో ఆయనే చెప్పారు, నన్ను చెప్పారంటే ఎవరో హృతిక్ రోషన్ లాగా ఉంటాను నేను చూడడానికి, ఆయనకి చెప్పారంటే యూ వెరీ హ్యాపీ. ఇది వీళ్ళ యాటిట్యూడ్స్ అయిగా. సో దాట్ వన్ మోదీ గారు ఎస్ పుల్డ్ ఇట్ బ్యాక్. థర్డ్ వీడియో నిన్న రాత్రి రిలీజ్ చేశారు, నేను చూశాను. సో ఆయనకు తెలిసిపోయింది దట్ ఇఫ్ యూ టు టాక్, మీరు వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడాలి, సింపుల్ యాజ్ దట్. వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారో ఆ పొజిషన్కి వెళ్ళాల్సి వస్తుంది, ఏ వెహికల్ యూజ్ చేస్తున్నారో ఆ వెహికల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఏ మోడల్లో వాళ్ళు 30 సెకండ్ల దగ్గర 10 నిమిషాలు మోదీ గారు ఆ రోజు మాట్లాడారనుకోండి, ద ఇనీషియల్ వీడియో 340 million would have become 100 million.
అంతమంది చూడరు, వాళ్ళకి పేషెన్స్ లేదు. వాచ్ టైం చూడండి, దే విల్ ఓన్లీ వాచ్ నార్మల్ వీడియోస్ కూడా యంగ్స్టర్స్కి వాచ్ టైం ఒక ఫస్ట్ 5 minutes ఫలో 1 minute చూస్తారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు దే స్విచ్ ఆఫ్ ఫ్రమ్ దట్ ఎంటైర్ థింగ్. ఓటీటీలో ఉంటారు వాళ్ళు. మీరు ఇంటికి వెళ్ళండి, ఎవరైనా యంగ్స్టర్స్ ఉన్న ఇల్లు, వాళ్ళు ఎస్పెషల్లీ యంగ్ మ్యారీడ్ కపుల్స్, వాళ్ళ దగ్గర టాటా స్కై ఉండదు, కేబుల్ ఉండదు, ఒక జియో ఉంటుంది, లేకుంటే ఏదైనా ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, దాంతో ఓటీటీ రన్ చేసుకుంటారు వాళ్ళు, అంతే. అది కూడా వెరీ సెలెక్టివ్ మ్యూజిక్, వెరీ సెలెక్టివ్ మూవీస్, మనలాగా బింజ్ వాచింగ్ ఉండదు వాళ్ళకి. ఇది వీళ్ళు అర్థం చేసుకోవాలంటే యాజ్ అ పేరెంట్ యూ విల్ అండర్స్టాండ్. నేను ఐ గాన్ త్రూ దట్ ఫేస్. నా కూతురు 18-19 ఉన్న టైంలో వీ హ్యావ్ గాన్ త్రూ దట్ ఫేస్. వాళ్ళకి రెబెల్ యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే అనుకుంటే ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళని. బట్ వన్స్ దే గ్రో అప్, ఒక మెచ్యూరిటీ ఏజ్ 21-22 రాగానే వాళ్ళు మారిపోతారు అప్పుడు. సో ఈ ఇనిషియల్ స్టేజెస్లో అదే మనం ఆ రోజు అక్కడ చూసాం. ఆఫ్ కోర్స్ క్రిమినల్స్ ఉన్నారు, ఇవాళ పోలీసు వాళ్ళు మంచి, ఐ థింక్ దట్ ఇస్ ద మాస్టర్ స్ట్రోక్ అగైన్ సాయి గారు. పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పోలీసు వాళ్ళ ఫ్యామిలీస్ అఫ్ కోర్స్ యాజ్ అ వాళ్ళతోటే ప్రెస్ మీట్ పెట్టించారు. ఎందుకంటే సర్వింగ్ పోలీస్ ఆఫీసర్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఎవరు రాలేదు, వాళ్ళ సర్వీస్ కండిషన్స్లో ఉంది అది. కుటుంబ సభ్యులు రావడం అనేది వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చారు. ఒక అమ్మాయి మా నాన్నగారిని ఎట్లా కొట్టారని చెప్పారు, ఒక అబ్బాయి చెప్పాడు. దాట్ హ్యాస్ అన్ ఎమోషనల్ కనెక్ట్ నా. ఇప్పుడు చూడండి, వాళ్ళు అంటున్నారు మా ప్రతినిధులు పార్లమెంట్లో కూర్చున్నారు, వాళ్ళు మా కోసం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు. And there was a retired DGP from Uttar Pradesh who gave a very good account of police firing అంటే ఎట్లా, పెల్లెట్ గన్ అంటే ఎట్లా. ఆయన అంటాడు మా దగ్గర యూపీలో 1000 పెల్లెట్ గన్స్ ఉన్నాయి. యు నో వాట్ ఇస్ అ పెల్లెట్ గన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ వెరీ వెరీ స్మాల్ రబ్బర్ బుల్లెట్ కైండ్ ఆఫ్ థింగ్, నథింగ్ బిగ్ అబౌట్ ఇట్. ఇవి మన కాశ్మీర్లో చాలా యూజ్ చేసాం పెల్లెట్ గన్స్ మనం. ఎవరు చావరు, నోబడి హెస్ డైడ్ బికాస్ ఆఫ్ పెల్లెట్ గన్స్. ఓకే, దట్ ఈస్ గెట్ దట్ వెరీ క్లియర్. అండ్ నెక్స్ట్ ఆథరైజేషన్ గురించి, ఇది ఇంకోటి నేరేటివ్ ఉండే సాయి గారు. పోలీసు వాళ్ళు పిల్లల్ని కొట్టారు, ఇవాళ దాకా దాన్ని కౌంటర్ చేయలేకపోయారు, ఇవాళ కౌంటర్ చేశారు. దేది పోలీసు వాళ్ళని కూడా వీళ్ళు గూన్స్ కొట్టారు, పోలీసు వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళ మీద కూడా కేసు ఉండే. ఐఎమ్ ఆర్గ్యూయింగ్ ఈవెన్ టుడే. నేను ఒక ఇంగ్లీష్ దాంట్లో ఒక వీడియో చేసి ఇప్పుడే వచ్చాను. ఐ వాజ్ ఆర్గ్యూయింగ్ దట్ ఓన్లీ. మీరు ఈవెన్ దట్ యూపీ డైరెక్టర్ రిటైర్డ్ డీజీ అంటున్నారు, మీరు ఒకసారి సెక్షన్ 144, ఇప్పుడు కొత్త సెక్షన్ ఐ థింక్ ఇట్స్ 163 బిఎన్ఎస్ఎస్లో ఒక ప్రొహిబిటరీ ఆర్డర్ ఉంటే మీరు అక్కడ వెళ్ళకూడదు, చాలా క్లియర్. మన హైదరాబాద్లో త్రూ అవుట్ ది ఇయర్ సెక్షన్ 144 ఉంది. త్రూ అవుట్ ది ఇయర్ ఎవ్రీ 1 monthకి ఒకసారి కమిషనర్ గారు దాన్ని రిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం మర్చిపోతున్నాం దాని గురించి. ఒక టైంలో ఉండే పెద్దది సెక్షన్ 144 అంటే ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలో, మన గణేష్ చతుర్థి టైంలో రైట్స్ నడుస్తున్నప్పుడు సెక్షన్ 144 అంటే భయపడుతుండే మనుషులు. నలుగురు కలవగానే పోలీసు వాడు వస్తాడు, నలుగురు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పేసి. దిస్ అగైన్ వాస్ నాట్ డన్. సో ఆ నెరేటివ్ పోలీస్ వీళ్ళని అటాక్ చేశారు. నెరేటివ్ ఇంటర్నేషనల్ మీడియాలో అన్నిట్లో చూడండి మీరు, అల్ జజీరా నుంచి మీరు న్యూయార్క్ టైమ్స్, అందరూ పోలీస్ అటాక్ యంగ్స్టర్స్, జెన్జీ బీట్స్ మోదీ హెడ్లైన్స్ అది ఉందన్నమాట. వాళ్ళ దేశంలో ట్రంప్ వాళ్ళని బూతులు తిరుగుతున్నారు న్యూయార్క్ టైమ్స్ని, ఫ్రాడ్ పేపర్ అది ఇది అని చెప్పి. అది వాళ్ళు మర్చిపోతున్నారు, మన మీద దే ఆర్ ఫీస్టింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు చూడండి, లాస్ట్ 3 రోజుల్లో మన పబ్లికేషన్స్ ఒక్కటే క్యారీ చేస్తున్నారు ఈ న్యూస్. సౌరవ్ దాస్ ఇదన్నాడు, దీప్కే ఇదన్నాడు, బీజేపీలో చేరుతా అన్నాడు. దీప్కే అన్నారంటే బీజేపీ వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారని. సో దేర్ ఇస్ వన్ ఫెలో హూ పుట్ అ వెరీ వండర్ఫుల్ వీడియో టుడే. దీప్కే చెప్తున్నాడు, ఏది నన్ను బీజేపీ వాళ్ళు అడిగారు జాయిన్ చేయమని చెప్పేసి. సడన్లీ నెక్స్ట్ క్లిప్ ఇస్ కేజ్రీవాల్ సేయింగ్ ద సేమ్ డైలాగ్. 4 సంవత్సరాల ముందు బీజేపీ వాళ్ళు నన్ను పిలిచారు వచ్చి జాయిన్ చేయమని చెప్పేసి, అదే డైలాగ్ ఈడు కొట్టిండు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.